అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా కర్రీ చేస్తానండి. సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం కీమాని తెచ్చుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాగానే పెట్టి ఒక 3 పావులు నూనె పోసి ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత లైట్గా కొంచెం కారం ఉప్పు వేసాను. ఎందుకంటే అవి ఆనియన్ మట్టుకే కొంచెం టేస్ట్ పర్పస్ అనమాట, తీయ ఉండకుండా. అంటే అది ఆనియన్ బాగా టేస్ట్ ఉంటుంది, కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది ఇట్లా వేస్తే. నేను పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను. కొంచెం పుదీనా కరివేపాకు వేసుకోవాలి. పుదీనా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు 1-2 మినిట్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేసిన తర్వాత 1-2 మినిట్స్కి టమాటా వేసుకున్నాను. ఇప్పుడు నేను టమాటా వేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలు వేసుకుంటాను. టమాటా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం సాఫ్ట్గా మగ్గేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటాని మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి. అది అట్లా అయిపోయాక మంచిగా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. టమాటా చూడండి మెత్తగా ఉడికింది. ఇలా మెత్తగా ఉడికిన దాకా పెట్టుకొని ఇప్పుడు మనం ఇంట్లో కడిగి పెట్టుకున్న కీమా వేసుకుందాం. కీమా వేసిన తర్వాత మంచిగా మిక్సింగ్ చేసేసుకోవాలి, అదంతా కలిసేదాకా. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 10 మినిట్స్ మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. చూడండి ఇలా మటన్ నుంచి మొత్తం వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మనం దీన్ని కొంచెం ఉడికిస్తూనే ఉండాలి. ఆ వాటర్ మొత్తం పోయే వరకు. ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు డ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాం. చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయి ఇట్లా ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఉప్పు కారం వేసుకుందాం. మీ స్పైసీ తగ్గట్టు ఉప్పు కారం వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసి కలిపిన కూర ఒక 10 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి. మనం మళ్ళీ ఉప్పు కారం కలుపుతున్నాం కదా, ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. ఎందుకంటే ఇలా మగ్గడం ఎందుకంటే మంచి ఉప్పు కారం బట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందుకని చూడండి ఒక 10 మినిట్స్ మగ్గించాం కదా. ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇలా ముక్క మునిగేలాగా నీళ్ళు వడిసి సరిపోతుంది గ్రేవీకి. ఆల్రెడీ మనము 10 మినిట్స్ ఉడికించాక 20 మినిట్స్ అయిపోయింది. కొంచెం గ్రేవీ కోసమే ఇంకా కొంచెం ముక్క మునిగేదాకా వాటర్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. కొద్దిసేపటికి మీకు గ్రేవీ అనేది దగ్గరికి అయిపోతుంది అన్నమాట. చూడండి ఇలా అయింది కదా, కొంచెం దగ్గరికి అయింది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసేసుకుందాం. ధనియాల పొడి గరం మసాలా వేసేసుకున్నాం కదా, వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. రెడీ టు ఈట్ అండి. కొంచెం ఇంకా దగ్గరికి అయ్యేది మంచిగా బాగుంటుంది. చూపిస్తాను ఎంతవరకు పెట్టాలో. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అట్లా కొంచెం మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి మంచిగా ఆయిల్ పైకి వచ్చాక పెట్టా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. ఇందులో కొత్తిమీర వేసుకున్నాం కదా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసి సర్వింగ్ బౌల్కి తీసేసుకోవడం అండి. రెడీ టు ఈట్. ఇంకా రెడీ అయిపోయింది కీమా. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో, తొందరగా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. వేడి టేస్ట్గా రెడీ అయిపోయిందండి కీమా కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంటను గట్టిగా కొట్టండి. బాయ్ అండి అందరికీ.